ఆరేండ్ల వయసులోనే పోలియో బారిన పడి 72 ఏళ్లు ఒక ఇనుప యంత్రంలో జీవించిన పాల్ అలెగ్జాండర్ కన్నుమూశారు. అమెరికాలోని టెక్సాస్కు చెందిన 78 ఏళ్ల అలెగ్జాండర్కు 1952లో పోలియో కారణంగా పక్షవాతం వచ్చింది. మెడ నుంచి కింద భాగం పనిచేయకుండా పోయింది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. ఆయన సహజంగా ఊపిరి తీసుకోలేడని వైద్యులు గుర్తించి కృత్రిమంగా ఊపిరి అందేలా ఒక భారీ యంత్రంలో ఆయనను పెట్టారు. ఒక పెద్ద పెట్టెలా కనిపించే ఈ యంత్రం బరువు దాదాపు 270 కిలోలు ఉంటుంది. ఈ యంత్రంలోనే ఆయన కాలేజీకి వెళ్లి చదువుకొని న్యాయవాది అయ్యారు. పలు పుస్తకాలు రాశారు. పోలియో పాల్గా ఆయన కథ ప్రఖ్యాతి కాంచింది. పాల్ అలెగ్జాండర్ గత 70 ఏళ్లుగా ఇనుప ఊపిరితిత్తులతో జీవనం సాగిస్తున్నాడు. పూర్తిగా ఐరన్ లంగ్స్ మిషన్ ద్వారా ఇన్నేళ్లు జీవించారు. 6 ఏళ్ల వయసులో పోలియో బారిన పడిన పాల్ నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. చివరకు శ్వాస కూడా స్వయంగా తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అతడిని 600 మిలియన్ పౌండ్ల విలువైన యంత్రం సహాయంతో శ్వాస తీసుకుంటూ జీవిస్తున్నాడు. అలెగ్జాండర్ పాల్ పోలియో బారిన పడిన తర్వాత 1952 నుండి మెడ కింద నరాలు చచ్చుబడిపోయాయి. అతను స్వయంగా ఊపిరి పీల్చుకోలేని స్థితికి చేరాడు. ఆ తర్వాత అతడిని టెక్సాస్ ఆసుపత్రికి తరలించగా వారు పాల్ని మెకానికల్ ఊపిరితిత్తుల లోపల అమర్చారు. అప్పటి నుంచి దీని సాయంతో శ్వాస తీసుకుంటూ 70 ఏళ్లు గడిపారు. ఈ సమయంలోనే ఆయన న్యాయ విద్యను అభ్యసించడంతో పాటు రచయితగా మారారు. పంతొమ్మిది 1946లో జన్మించిన పాల్ పిల్లల్లో ఎక్కువగా వచ్చే పోలియో వ్యాధి కారణంగా అత్యంత దారుణ పరిస్థితిని ఎదుర్కొన్నాడు. పోలియో వైరస్ వల్ల కలిగే ఈ వ్యాధి వల్ల వెన్నుపాము ఎఫెక్ట్ అవుతోంది. అలెగ్జాండర్ పాల్కి కూడా ఇదే సంభవించింది. అతడికి ఊపిరి పీల్చుకోలేని స్థితికి చేర్చింది. అప్పటి నుంచి అతను బతకడానికి మెడ నుంచి కాళ్ళ వరకు ఉండే యంత్రంపైనే ఆధారపడ్డాడు. ఇనుప ఊపిరితిత్తుల ఫ్రాగ్ బ్రీతింగ్ కప్పలా శ్వాసించడం అనే సాంకేతికత ఆధారంగా పనిచేస్తోంది. ఇది గొంతు కండరాలను ఉపయోగించి స్వరపేటికను దాటి గాలిని బలవంతంగా పంపుతుంది. ఈ సమయంలో రోగి ఆక్సిజన్ తీసుకునేందుకు సహకరిస్తుంది.